విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. నిజానికి మనం అగ్నివీర్ గురించి ఈరోజు మనం మాట్లాడాలి సార్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అనేది మనం చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాం. అంతకుముందంతా అగ్నివీర్ అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా వచ్చింది. సో అగ్నివీర్ అనగానే ఏదో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా మంది ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు, అది ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో కూడా ప్రభావితం చేసింది బీజేపీకి అగేన్స్ట్ గా. బట్ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ లో అగ్నివీర్ల పాత్ర కూడా చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3,000 మంది పైగా అగ్నివీర్లు ఈ 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అగ్నివీర్ స్కీమ్ లో వచ్చిన వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారు. అండ్ వాళ్ళు చాలా విజయవంతంగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి క్షిపణుల్ని వాటిని ఎదుర్కోగలిగారు అని చెప్తున్నారు. సో ఒకసారి ఈ అగ్నివీర్ స్కీమ్ ఆపరేషన్ సింధూర్ లో ఎలా పనిచేసింది చెప్తారా? సాయి గారు, దానికన్నా ముందు మన అగ్నివీర్ స్కీమ్లో నెగటివిటీ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ వాళ్ళకి చెప్పాల్సిన ఒక లెసన్ ఉందన్నమాట. ఇది ఒక లెసన్ యాక్చువల్లీ. చాలా కాంట్రవర్సీస్ ఉండే. ఒకటి, వీళ్ళని 5-6 సంవత్సరాల తర్వాత పంపించేస్తారు, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తారు, తుపాకీ తీసుకుంటారా, నెక్స్ట్ లైట్లు అయిపోతారా? కాదు. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పారంటే, మేము 5 నుంచి 6 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లో 25% రిజర్వేషన్ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఐఎస్ఎఫ్ ఈ సంవత్సరం సిఆర్పిఎఫ్ ఇద్దరు కలిసి 2,000 మందిని రిక్రూట్ చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా రిటైర్మెంట్ ఉంటుంది, రిక్రూట్మెంట్ కాన్స్టెంట్ నడుస్తూనే ఉంటుంది. ఆ టైంలో మేము వీళ్ళ నుంచి 25% తీసుకుంటాం. మిగతా 25%, ఇంకో 25% ఏమో ఆర్మ్ ఫోర్సెస్కి, అంటే పారామిలిటరీ ఫోర్సెస్కి మిగతా తీసుకుంటారు. అంటే చాలా మటుకు పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, అది కాకుండానే, ఆర్మీ కాకుండానే. మిగతాది 25% పోలీస్ ఫోర్సెస్ పంపిస్తా అన్నారు. స్టేట్ పోలీస్ ఫోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ లాంటి ఉన్నాయి, తెలంగాణ తీసుకుంటారో లేదో తెలియదు, కానీ మధ్యప్రదేశ్ బీజేపీకి ఫేవరెట్ ఉన్న దాంట్లో అంతా రిక్రూట్మెంట్ 25% రెడీమేడ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ అనమాట. వీళ్ళని మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. ఓకే, దే ఆల్రెడీ ట్రైన్డ్ ఇన్ ఆర్మ్స్, అమ్యునిషన్ అన్నీ వాళ్ళు తెలుసు చేయడానికి. బియాండ్ వాట్ పోలీస్ విల్ డూ. రేపు ఒక మైండ్ ఫీల్డ్ మీరు డిటెక్ట్ చేశారు, దాన్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేయాలంటే అగ్నివీర్ని పిలిస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దీనికన్నా ముందు కూడా మన దగ్గర ఒక ప్రోగ్రామ్ చెప్పాను సార్ గారు. ఐ హ్యాడ్ బీన్ ఇన్ కాంటాక్ట్ విత్ బ్రిగేడియర్. ఇక్కడ మన సికింద్రాబాద్ స్టేషన్ ఒక బ్రిగేడియర్ ఉండే 2-3 సంవత్సరాల ముందు. ఈ అగ్నివీర్ మొదలైనప్పుడు ఆ కాంట్రవర్సీ టైంలో ఆయన చెప్పారు, సురేష్ ఇప్పుడు వస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు చాలా సాలిడ్ అంటున్నారు. వాళ్ళు మినిమం వాళ్ళ దగ్గర ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది వాళ్ళ దగ్గర, లేకుంటే వాళ్ళు అట్లీస్ట్ ఐటీఐ చేసి వస్తున్నారు. కొంతమంది అయితే ఇంజనీర్లు వచ్చారంటున్నారు. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ టెక్నికల్ కాంపిటెన్స్, అందుకే మనం చూసాం సాయి గారు, ఈ పర్టికులర్ ఆపరేషన్ సింధూర్లో మనం ఎవరు ట్యాంకులు తీసుకుని అటువైపు వెళ్ళడమో, ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తుపాకీలు తీసుకు అక్కడ వెళ్ళడం ఏం జరగలేదు. ఇట్ వాజ్ ఆల్ మనం ఎక్కడి నుంచి ఏం చేసామని కూడా ఇప్పుడు దాకా క్లారిటీ ఎవరు ఇవ్వట్లేదు. ఏ ప్లేస్లో సరే, కొన్ని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ బేస్, అన్ని బేసులు తెలిసిపోయినాయి మన పఠాన్కోట్, అంబాలా. కానీ ఈ మిసైల్స్ పంపించడం, దాన్ని డిఫెండ్ చేయడం, ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఫ్లై చేస్తారు, కానీ బేసిక్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. ఇన్ఫ్యాక్ట్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ గాయ్ ఒక మంచి స్టేట్మెంట్ యూజ్ చేశారు ఆ రోజు. మీరు ఎట్లా డిఫెండ్ చేశారు ఇన్ని లేయర్స్తోని, ఒక్క మిసైల్ కానీ ఒక డ్రోన్ రానియకుండా ఎట్లా చేశారంటే, ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఒక టైంలో వెన్ డెనిస్ లిల్లీ అండ్ బాబ్ థామ్సన్ ఉన్న టైంలో ఒక ఇంగ్లాండ్ని మొత్తం ధ్వంసం చేసేస్తుండేవాళ్ళు కంప్లీట్గా. దేవర్ ఫినిషింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళ ఇద్దరు నడిమిట్లో ఆడే గేమ్ పేరు యాషెస్ అంటారు. చిన్న ఒక అర్న్లో యాషెస్ ఉంటుంది. ముందు ఒక టోర్నమెంట్ జరిగినప్పుడు దాని బెయిల్స్ ఉంటుంది కదా, దాన్ని కాల్చి ఆ అర్న్ లోపల వేసారండి, చిన్న గిన్నె లోపల ఒకటి చిన్న ట్రాఫీ లాగా. దాన్ని యాషెస్ అంటారు. దానికోసం ఆడతారు వీళ్ళిద్దరు అనమాట. సో యాషెస్ టు యాషెస్, డస్ట్ టు డస్ట్. ఇఫ్ థోమో కాన్ గెట్ ఇట్, దట్ ఈస్ థామ్సన్ కాన్ గెట్ ఇట్, లిల్లీ విల్. అంటే భారతదేశంకి ఉన్న మన దగ్గర డిఫెన్స్ మెకానిజం, ఫస్ట్ మెకానిజం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఏదైనా మిసైల్ డ్రోన్ వస్తున్నప్పుడు దీని లోపల నుంచి దూరుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. వన్ ఆఫ్ దమ్ విల్ గెట్ ఇట్. సో అన్నిటికీ మీరు S-400 వాడక్కర్లేదు. ఇట్స్ $1 million a పీస్ ఒక మిసైల్ ఫైర్ చేయడంలో. నాట్ వర్త్ ఇట్. ఎయిర్క్రాఫ్ట్ అంటే ఫైర్ చేయొచ్చు డెఫినెట్గా. పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ మన వైపు వస్తుందంటే వీ కెన్ ఫైర్ ఇట్, లాక్ ఇట్, విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. కానీ చిన్న దానికి డ్రోన్స్, అనామ్ డ్రోన్స్, ఈ టర్కిష్ డ్రోన్స్ చూసారు కదా, చైనీస్ దగ్గర నుంచి చిన్న మిసైళ్ళు, ఇది వస్తున్నప్పుడు పెద్దది వాడకూడదు. వీ షుడ్ యూస్ ఆకాష్ తీర్, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్, మిగతా గన్స్ అన్నీ ఉంటుంది. ఇదన్నీ ఈ లాస్ట్ లెవెల్ హ్యాండిల్ చేసిందంతా అగ్నివీర్లు. 3,000 మంది 20-year-old ఏజ్, అంటే 21 సంవత్సరాలు ఉంటారు మ్యాక్సిమం వీళ్ళు. దే హ్యాండిల్ ఇట్ అడ్మైరబుల్. నాకు ఎక్కడ తెలిసిందంటే డౌట్, సెకండ్ డే వార్లో, ఐ థింక్ 8th, ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్మీ వైపు నుంచి, దట్ అగ్నివీర్స్ ఆర్ హ్యాండ్లింగ్ ద ఎకాక్ గన్స్. ఎకాక్ గన్స్ అంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ సౌండ్ అట్లా ఉంటుంది, కక్ ఉంటుంది కొడుతున్నప్పుడు.
దాన్ని యాక్ గన్స్ అంటారు. ముందు అలైడ్ ఫోర్స్ నుంచి సెకండ్ వరల్డ్ వార్ నుంచి యూజ్ చేసే ఒక టర్మ్ అనమాట. సో దోస్ ఆర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్. ఈ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా దానిపైన ఉన్న మోడల్స్ కూడా విత్ రాడార్ ఫిటెడ్ థింగ్ వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అగ్నివీర్స్. మీరు అడగొచ్చు సాయి గారు, అగ్నివీర్స్కి ఇప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్కి చాలామంది అంటారు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్సో ఎసెన్షియల్, ఫ్రెష్ బ్లడ్ కూడా మనకి కావాలి. ఎందుకు అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు? ఫస్ట్ మనం ఇక్కడే నేను రాహుల్ గాంధీ గురించి చెప్పడానికి వచ్చాను. జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయనకన్నా ముందున్న రైట్ జనరల్ సుందర్జీ టైం నుంచి భారతదేశంలో ఉన్న మన సోల్జర్స్ వాళ్ళ పెన్షన్ అండ్ వాళ్ళ శాలరీస్ కలిపి మన బడ్జెట్ది 85%, డిఫెన్స్ బడ్జెట్ది 85% శాలరీ అండ్ పెన్షన్స్కి వెళ్తుండే సాయి గారు. 15% మనకి ఎయిర్క్రాఫ్ట్ కొనడానికో లేకుంటే కొత్త మోడర్నైజేషన్కో మిసైల్స్కో మన దగ్గర డబ్బులు ఉండే అనమాట. ఏకే ఆంటనీ గారు ఇచ్చిన ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, మీకు గుర్తుంటుంది. రఫాల్ ఎందుకు కొనలేదని చెప్తే పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్, మన దగ్గర డబ్బులు లేవు దానికోసం కొనలేము. అవును, ఆలోచించి ఆ పరిస్థితుల్లో. సో దట్ టైమ్ ఇట్స్ ఈ ఆర్మీ థింక్ టైమ్ అన్నారంటే వరల్డ్ వైడ్ చూడండి, మీరు చైనా చూడండి, బిగ్గర్ ఆర్మీస్, చైనా, యుఎస్, 2 big armies and NATO as a combined force. వీళ్ళు ముగ్గురులో యావరేజ్ ఏజ్, ఆర్మీ ఏజ్ ఇస్ అరౌండ్ 26 సంవత్సరాలు, 25-26 యావరేజ్ ఏజ్. మన దగ్గర కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు, మీకు తెలుసు. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై నుంచి వస్తున్న వాళ్ళు కానీ మిగతా ప్లేస్ నుంచి వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఆఫీసర్స్ రిటైర్, మోస్ట్లీ మేజర్ లెవెల్లో రిటైర్ అయిపోతారు. దాని తర్వాత సివిలియన్ లైఫ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ జాబ్ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మన అగ్నివీర్ గురించి మాట్లాడుతుంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఇండియాలో, ఎస్పెషలీ నార్త్ ఆఫ్ ఇండియా, అక్కడ ఆర్మీ అంటే ఒక జాబ్గా చూసుకుంటారు, ఒక ఉద్యోగం. ఆర్మీ ఉద్యోగం కాదు, ఇట్స్ అ సర్వీస్. యూ షుడ్ రిమెంబర్ దట్. ఎందుకంటే మనం అక్కడ వెళ్తున్నప్పుడు, మీరు వెళ్ళిన తర్వాత మీరు రిటైర్ అయ్యేదాకా 56 సంవత్సరాల దాకా మీరు ఆర్మీలోనే ఉంటారు. కానీ చెప్పండి సాయి గారు, నేను ముందు కూడా అడిగాను ఈ ప్రశ్న. ఒక కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, తుపాకీ ఉంది, బ్యాక్ ప్యాక్ ఉంది. ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఒక 40 సంవత్సరాల ఒక జేసీఓ టైంలో, అంటే ఆ ఏజ్లో వచ్చిన జేసీఓ, నాట్ ద రెగ్యులర్ జేసీఓ, లేకుంటే సుబేదార్ పెట్టుకుందాం ఆయన్ని, వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళాలంటే ఎవరు వస్తారు సాయి గారు? ఫస్ట్ అఫ్కోర్స్ యంగ్స్టర్. సో న్యాచురలీ దానికోసం చైనా చూడండి అండ్ లుక్ అట్ యుఎస్, వాళ్ళందరూ రిటైన్ చేసుకుంటున్న యంగ్స్టర్స్ని. కావాలి, ఎక్స్పీరియన్స్ రూమ్లో కూడా కావాలి మనకు డెఫినెట్గా. బ్రిగేడియర్ లెవెల్ కానీ, కర్నల్ లెవెల్ కానీ, ఆ లెవెల్లో కావాలి మన కర్నల్ లెవెల్లో. కానీ ఇది ఒక పిరమిడ్ అనమాట, కింద బాటమ్ ఉంటుంది, పైకి వెళ్ళేదాకా నేరో అయిపోతుంది. అందరు కంపెనీ సీఈఓలు కాదు. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కూడా లేదు కదా సార్, ఇప్పుడు కన్వెన్షనల్ వార్ లేదు అది. కానీ రాహుల్ గాంధీ గారు అంటూ వాళ్ళు గొడవ చేసిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, పట్నా, లక్నో చాలా గొడవ జరిగింది, మీకు తెలుసు. హర్యానాలో కూడా కొన్ని ఎలక్షన్ బీజేపీ ఓడిపోయినారు. నేను అదే ఛాలెంజ్ చేస్తున్నాను, బీజేపీ ఓడిపోతే హర్యానా ఎలక్షన్ ఎందుకు ఓడిపోలేదు సాయి గారు? కరెక్ట్. హర్యానా వాజ్ ద మోస్ట్, పంజాబ్ తర్వాత హర్యానా నుంచి మ్యాక్సిమం సోల్జర్స్ వచ్చారు, ఫ్యామిలీస్ వస్తారు జనరేషన్స్ నుంచి. సో అట్లాంటి పరిస్థితులు ఇట్ ఇస్ ద రాంగ్ నోషన్. అది బీజేపీ ఓడిపోయింది, అక్రాస్ ద కంట్రీ ఓడిపోయారు. మహారాష్ట్రలో ఆర్మీతో ఎంత కనెక్షన్ సాయి గారు? అవును. యూపీ కరెక్ట్, యూపీలో కొంచెం ఉంటుంది. కానీ బీజేపీ ఓడిపోయింది ఈ 2 స్టేట్లోనే మేజర్గా, ఒకటి మహారాష్ట్ర, ఒకటి యూపీ. దానికోసం బీజేపీ టార్గెట్ తగ్గిపోయింది అనమాట. 400 పార్కి వెళ్ళలేదు వాళ్ళు, 270 కూడా వెళ్ళలేదు. సరే దాని పక్కన పెడదాం. బికాస్ 15% మీద ఉండిపోతే మీకు 100 రూపాయల్లో 15% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం కొంటారు? ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ కొంటారు? ఆర్మీ మోడర్నైజేషన్ ఎక్కడ చేస్తారు? సో గవర్నమెంట్ డిసైడెడ్ అగ్నివీర్ స్కీమ్ తీసుకొద్దాం. రిటైర్ అవుతున్న వాళ్ళు రిటైర్ అయిపోతారు, షార్ట్ సర్వీస్ కమిషన్ వెళ్ళిపోతారు చాలామంది. ఇంకోటి కర్నల్ లెవెల్ దాకా వచ్చే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వివలెంట్ ఇన్ అదర్ సర్వీసెస్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు కూడా యూజువలీ వాళ్ళకు ప్రమోషన్ బ్లాక్ అయిపోయిందనగానే వాళ్ళు 20 years తర్వాత సర్వీస్ తర్వాత విఆర్ఎస్ తీసుకుంటారు, వాళ్ళకి ఫుల్ పెన్షన్ వస్తుంది అప్పుడు. దిస్ ఈజ్ వైర్ వీఆర్ బ్రింగింగ్ డౌన్ ద ఆర్మీస్ ఏజ్. తీసుకురావాల్సిన ఒకటి సెకండ్ అడ్వాంటేజ్, ఈ అగ్నివీర్లో వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ సికింద్రాబాద్లో జరిగిన ట్రైనింగ్లో అదే చెప్తున్నారు. మినిమం ఒక ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీఐ ట్రైన్, వెరీ వెల్ ట్రైన్. మిగతా కొంతమంది ఇంజనీర్స్ కూడా వచ్చారంట. సో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అడ్వాంటేజ్. అండ్ దిస్ బ్రిగేడియర్ హూమ్ ఐ స్పోక్ టు, ఆయన చెప్పారు ఇక్కడ, సురేష్ ఇఫ్ ఒక తుపాకీ ఇస్తే దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయమంటే వాళ్ళు కన్ను మూసుకొని చేస్తున్నారంట విత్ ఇన్ అబౌట్ మ్యాటర్ ఆఫ్ 1 hour. అంత స్కిల్ వాళ్ళకి వచ్చేస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ఈ వార్లో మనప్పుడు చూసిన ఈ దాంట్లో మనం చాలా మటుకు చూసాం, దిస్ వాజ్ టెక్నాలజీ బేస్డ్ వార్. మన దగ్గర మనం ఇక్కడ నుంచి డీకాయ్ ఎయిర్క్రాఫ్ట్ పంపించాం, వాళ్ళ డీకాయ్ ఎయిర్క్రాఫ్ట్ కొట్టేసి మనం రఫేల్ కొట్టామని చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు. అదే టైంలో మన రియల్ ఎయిర్క్రాఫ్ట్ని పంపించాం, వాళ్ళకి అర్థం కాలేదు ఏమైందని. మన మిసైల్ సిస్టమ్స్ అక్కడి నుంచి పంపించిన డ్రోన్లు కానివ్వండి, అది హర్మందర్ సాహిబ్ వైపు వచ్చింది, కానీ ఫతా 2 అది కూడా మనం చూసాం. ఇది మన ఢిల్లీ వైపు పంపించిన న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ లేదు దాంట్లో, ఆమె వార్ హెడ్ లేకుండే. మన సిర్సా దగ్గర కొట్టిపడేసిన హర్యానా, రాజస్థాన్, పంజాబ్ బార్డర్ అన్నమాట అది. సో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనింది. అండ్ బ్యాప్టిజం బై ఫైర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీకు దీనికన్నా మంచి ఆపర్చునిటీ రాదు సాయి గారు. రియల్ లైఫ్ సిచ్యువేషన్ మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ
రియల్ లైఫ్ ఇస్ రియల్ లైఫ్. అప్పుడు మీరు ఎట్లా పర్ఫామ్ చేస్తారో దాని మీద కొన్ని జనరేషన్స్ అయ్యారు. మీరు బిలీవ్ 71 తర్వాత నెక్స్ట్ మనకు వార్ లాగా వచ్చింది, కార్గిల్ వార్ వచ్చింది. దానికన్నా ముందు ఏం రాలేదు. కార్గిల్ వార్ కూడా ఫుల్ యాక్షన్ లేకుండే, ఇట్ వాజ్ లిమిటెడ్ థియేటర్ వార్ అన్నమాట. కానీ ఫుల్ ఫ్లెజ్గా వచ్చింది ఈసారి. ఏది మన ఫైరింగ్ చేయడము, అటువైపు నుంచి మిసైల్స్ రావడము, మనం చూస్తూనే ఉంటాం కదా టీవీలో, రాత్రి నిద్ర లేకుండా చూసాం మనంతా. సో అది ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈ అగ్నిపథ్ స్కీమ్ నుంచి వచ్చిన అగ్నివీర్స్ చేశారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూవ్. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ యూనిట్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఆర్మీ ఫ్రంట్ లైన్ నుంచి వచ్చి చెప్పిన వీళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ డెఫినెట్గా దే హ్యావ్ టు బి గివెన్ కాంప్లిమెంట్స్ ఫర్ దాట్. పర్ఫెక్ట్. ఎందుకంటే సైగర్ అంత ఈజీ కాదు. ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ అంటారు, దాన్ని ఏడీ యూనిట్స్ అంటారు ఆర్మీ పార్లెన్స్లో అండ్ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ పార్లెన్స్లో. ఒక పాకిస్తాన్ మిసైల్ హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ యూనిట్స్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క వైపు బటిందా కానీ, మన అంబాలా కానీ, పఠాన్కోట్ కానీ, ఈవెన్ ఇంటీరియర్స్ అమృత్సర్ వైపు కూడా ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క దాంట్లో 150 నుంచి 200 మంది అగ్నివీర్స్ని పెట్టుకున్నారంట వీళ్ళు. అండ్ డెఫినెట్లీ జరిగినప్పుడు కూడా మీరు చూశారు ఈ అగ్నివీర్స్ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్లు ఇచ్చిన అదే వాళ్ళు ఈజీగా పర్ఫామ్ చేశారంట. దట్ ఈస్ వాట్ ఇస్ థింగ్. ఈవెన్ ఆకాష్ తీర్లో కూడా అగ్నివీర్స్ని వాడారంట. ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ రిటైర్డ్ కర్నల్ టుడే. ఆయనకు ఒకటే రిగ్రెట్ ఏంటంటే ఇంత మంచి ట్రైనింగ్, ఇంత మంచి టాలెంట్ ఉన్న పిల్లల్ని ఎందుకు బోనిస్తున్నాము, విచ్ ఇస్ అ డిబేటబుల్ పాయింట్. నేను కూడా మాట్లాడుకుంటున్నాను దాని గురించి. మేబీ గవర్నమెంట్ 25% నుంచి పెంచి 50% దాకా తీసుకెళ్ళాలి. ఆర్ అట్లీస్ట్ 35%, 40%కి ఉంచుకొని మిగతా వాళ్ళు పంపించేసేయండి. వాళ్ళకి ఏదో 14 లక్షలు 16 లక్షలు వస్తుంది. దెన్ దే లీవ్ ద సర్వీస్ ఆఫ్టర్ 4-5 years. 5 సంవత్సరాల తర్వాత 16 లక్షలు వస్తాయి. వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా దాంతోపాటు లోన్ తీసుకొని ఏమైనా చేయొచ్చు. ఆర్ దే కెన్ జాయిన్ ద ప్రైవేట్ సెక్టర్. ఇప్పుడు బ్రహ్మోస్ యూనిట్కి వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు సాయి గారు. అండ్ దే ఆర్ నౌ సేయింగ్ దట్ వే విల్ టేక్ వాళ్ళని బ్రహ్మోస్ అసెంబ్లీలో వాడుకుంటారంట వాళ్ళు. రేపు చెప్పండి ఈ సాయి గారు, కళ్యాణి వాళ్ళు, మహీంద్రా వాళ్ళు, టాటా వాళ్ళు, వీళ్ళందరూ యూనిట్స్ పెట్టారు కదా, డిఫెన్స్ యూనిట్స్ పెట్టినారు. కాన్పూర్లో పెద్ద కారిడోర్ ఉంది, డిఫెన్స్ కారిడోర్ ఉంది. దీంట్లో అన్నింటిలో ఏం చేస్తున్నారు, దే ఆర్ కైండ్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ యంగ్స్టర్స్. ఈ అగ్నివీర్ని ఇక్కడ తీసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ కూడా దే షుడ్ మేక్ ఎ కమిట్మెంట్ దట్ వీళ్ళని మేము తీసుకుంటాము అంటే ఇట్ బి రెడీమేడ్ ట్రైన్ మ్యాన్ పవర్ అన్నమాట. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ డ్యూరింగ్ ద రిటైర్మెంట్ మనం చూస్తున్నాం, మనం సివరెన్స్ బ్యాంక్ సేవానిధి ప్యాకేజ్ అని ఉంది, ఒకటి ఉంది. 11 లక్షలు వస్తాయి సైకిల్, ఆల్మోస్ట్ 12 lakhs. ఇంకో 5.02 lakhs ఇంకా వాళ్ళ ఇంక్లూడింగ్ దట్ సర్వీస్లో వస్తుంది అన్నమాట. అన్ని కలిపితే డెఫినెట్గా ఇట్ విల్ బి అబౌట్ 15 to 16 lakhs వాళ్ళకి వస్తుంది ఎట్లయినా. వాళ్ళ యాన్యువల్ శాలరీ కూడా ఫస్ట్ ఇయరే 4.756 lakhs వస్తుంది. తక్కువ, అంత పెద్ద శాలరీ కాదు, కానీ ఇట్స్ గుడ్. రిటైర్ అవుతున్నప్పుడే 7 లక్షలు. సో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ డెఫినెట్గా వీ షుడ్ ఎంకరేజ్ అగ్నివీర్స్ మోర్. మనకి ఇంకా టాలెంటెడ్ యంగ్స్టర్స్, నేను చెప్తున్నాను రిక్రూట్మెంట్ స్టేజ్లోనే సాయి గారు మినిమం ఐటీఐ పెట్టండి. పిల్లలందరూ ఐటీఐకి వెళ్తారు. ఇప్పుడు ఐటీఐకి వెళ్ళడం కాదు, ఐఐటీ చూస్తున్నారు మన వాళ్ళు. ఆల్ఫాబెట్ సీక్వెన్స్ మార్చాలి కొంచెం. వీ షుడ్ సెండ్ మోర్ యంగ్స్టర్స్ టు ఐటీఐ మోడర్నైజ్ చేయాలి. ఆర్మీ వాళ్ళు ఇక్కడున్న ఐటీఐ, నేనుండే అల్వాలకు ఐటీఐ ఉంది. నేను ఒక 5 సంవత్సరాలు బిఫోర్ కోవిడ్ వెళ్తే వాళ్ళు పాత ఫియట్ కార్ ఇంజిన్ పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. టెక్నాలజీ మారిపోయింది. అఫ్కోర్స్ దే వుడ్ అప్గ్రేడెడ్ బై నౌ, కానీ ఆ టైంలో మాట్లాడుతున్నాను నేను. చాలా ఐటీఐలు ఉన్నాయంతా. ఈ ఐటీఐలను అప్గ్రేడ్ చేయడానికి గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, వీళ్ళు ముగ్గురు కలిసి దే షుడ్ అప్గ్రేడ్ అవర్ ఐటీఎస్. అక్కడి నుంచి వచ్చే పిల్లల్ని తీసుకోండి. యూ విల్ గెట్ రెడీమేడ్ ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఫర్ దిస్ సాయి గారు. ఇట్స్ గోన్ ఎ బిగ్ థింగ్. చిన్నదేం కాదు, ఎందుకంటే వీళ్ళ యావరేజ్ ఏజ్ బిట్వీన్ 17 and 21. సో డెఫినెట్లీ వీళ్ళు డ్రైవర్స్గా పనిచేశారంట, కొంతమంది సెంట్రీస్గా పనిచేశారంట, వాలంటీర్ చేశారంట. సార్ మేము వస్తాం చెప్పి, మేము వెళ్తాం సార్, మేము చూసుకుంటాం సార్. ఎందుకంటే వీళ్ళు షిల్కా కానీ టుంగ్స్కా వెపన్ కానీ, ఓఎస్ఏ వెపన్, ఇదన్నీ హ్యాండిల్ చేస్తారు వీళ్ళు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కూడా కొంతమంది ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఒక్కరే కాదు హ్యాండిల్ చేసేది, వాళ్ళతో పాటు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు డెఫినెట్గా. కానీ అక్కడున్న యాంటీ ఎయిర్క్రాఫ్ట్ కానీ, షోల్డర్ ఫైట్ మిసైల్స్ కానీ, ఇంక్లూడింగ్ మన L-70s కానివ్వండి, ZTU-23, ఇదన్నీ వాళ్ళు వాడుకున్నారు. పెచోరా హ్యాండిల్ చేశారు. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాయి గారు ఆర్మీలో. మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు నేను ఉండే ఏరియాలో ఇట్స్ అ ట్రైనింగ్ ఏరియా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ట్రైనింగ్ ఏరియా. అదర్వైజ్ ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ ఈజ్ యాక్చువల్లీ ఫుట్ సోల్జర్ అంటారు. దాట్ ఆర్మీ రియల్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి వెళ్తారు వాళ్ళు. దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. ట్రైనింగ్ మన రెగ్యులర్గా ట్రైన్ చేస్తే ఒక బ్యాటిల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పర్ఫామ్ చేయొచ్చు. లక్కీలీ దీస్ యంగ్స్టర్స్ ద సీన్ అ బ్యాటిల్. మేబీ దీని తర్వాత వాళ్ళు పాకిస్తాన్ చూస్తే తెలియదు, వాళ్ళు రిటైర్ అయిపోతారు అప్పుడు దాకా. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, వాళ్ళు చెప్పొచ్చు, రేపు వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పొచ్చు, నేను చూసాను, నేను ఫైర్ చేశాను, నేను కొట్టాను ఆ డ్రోన్. దట్ ఇస్ ద థ్రిల్ అనమాట. పర్ఫెక్ట్ సార్. నిజంగా ఎవరైతే అగ్నివీర్లో అందులో పాల్గొన్నారో